తెలంగాణ కాంగ్రెస్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఎందుకు ఇలా చేస్తున్నారు అని నోటీసులు ఇచ్చినా వివరణ ఇవ్వకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం అఫీషియల్గా అనౌన్స్ చేసింది. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించాం, కానీ ఆయన పట్టించుకోలేదు. పార్టీ లైన్ దాటి ప్రవర్తించారు. ఎంతటి నాయకుడైనా పార్టీ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. లైన్ దాటితే ఊరుకునేది లేదు, అందుకే ఆయన్ని సస్పెండ్ చేస్తున్నాం అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏఐసిసి కూడా మల్లన్నపై సీరియస్ అయింది. మల్లన్న చేసిన కామెంట్స్ తప్పు. బీసీ కులగణన ప్రతులు చించడం పార్టీని వ్యతిరేకించడమే. పార్టీ లైన్ దాటితే ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు, అందుకే సస్పెండ్ చేశాం అని చెప్పుకొచ్చింది. అయితే మల్లన్నని సస్పెండ్ చేయడానికి సీరియస్ కారణాలే కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరంగల్లో భారీ బీసీ బహిరంగ సభ నిర్వహించారు మల్లన్న. ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేసిన కులగణన సర్వేతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ ఆయన చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. కులగణనలో బీసీ సంఖ్యను తక్కువ చేసి చూపించారని విమర్శించడమే కాకుండా రెడ్డి సామాజిక వర్గంపై చెప్పడానికి కూడా వీలేని భాషలో విరుచుకుపడి దూషించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపాయి. మల్లన్న వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని, రెడ్డి సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని ఆ వర్గం వాళ్ళు డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గం ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు కూడా చేశారు పోలీసులకి. కాంగ్రెస్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలు, కార్యకర్తలు కూడా మల్లన్న మాటలపై చాలా కోపంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేశారట. మల్లన్న తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు, పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నాడు అని కొంతమంది సీనియర్ నాయకులు కూడా కంప్లైంట్ చేయడంతో టీపీసీసీ దీనిపై విచారణ మొదలుపెట్టింది. అందులో భాగంగానే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకి నోటీసులు ఇచ్చి బీసీల అంశంలో పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలని, మీ వ్యాఖ్యల్ని ఎలా సమర్థించుకుంటారో వివరణ ఇవ్వాలని చెప్పింది. అది కూడా ఫిబ్రవరి 12వ తేదీలోగా వివరణ ఇవ్వాలని పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులపై తీన్మార్ మల్లన్న వివరణ ఇవ్వలేదు. అంతేకాకుండా ఆ నోటీసులపై తాను ఎలాంటి వివరణ ఇవ్వనని, తాను చేసిన వ్యాఖ్యలు తప్పు లేదంటూ మల్లన్న మీడియా ముందే తాను సమర్థించుకున్నారు. దీంతో ఇష్యూ ఇంకా సీరియస్ కావడంతో ఇక ఫైనల్గా ఈరోజు శనివారం మార్చి 1న పార్టీ నుంచి మల్లన్నని సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్కి ఉన్న సంబంధాలు కంప్లీట్గా తెగిపోయాయి. అయితే ఆయన ఎమ్మెల్సీ కావడంతో పార్టీ సస్పెండ్ చేసినా ఆ పదవిలో మాత్రం కొనసాగుతారు. అయితే పార్టీలో ఉన్న సమయంలోనే పార్టీపై, సీఎంపై, రెడ్డి సామాజిక వర్గంపై విరుచుకుపడి దూషించిన ఆయన ఇప్పుడు పార్టీ అడ్డు కూడా లేకపోతే ఇంకెలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారో, ఎలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటారో అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది. మరి చూడాలి ఇక మీదట ఏం జరుగుతుందో. మీరేమంటారు? తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ కరెక్టే అంటారా, లేదంటే మల్లన్నని కాంగ్రెస్ అనవసరంగా సస్పెండ్ చేసిందంటారా? కామెంట్ చేసి చెప్పండి.